తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రానికి రామాయణ ఇతిహాసంతో అవినావభావ సంబంధం ఉందని కొండగట్టు స్థానాచార్యులు కపీందర్ తెలిపారు. రావణాసురుడు సీతమ్మను అపహరించి ఈ మార్గం గుండా వెళ్తున్నప్పుడు సీతమ్మ కన్నీరు ఒక బండరాయిపై పడిందని, ఆ పాతివ్రత ప్రభావంతో ఆ బండపై ఏర్పడినటువంటి రంధ్రాల్లో ఎప్పటికీ నీరు ఉంటుందని, వాటినే సీతమ్మధార కన్నీటి గుంటలు అంటారని వివరించారు. ఆ ఆనవాళ్లను చూస్తూ వచ్చిన రామచంద్ర స్వామి ఒక బండపై నిలబడి సీతమ్మ జాడ కోసం వెతికారని, ఆ బండపై ఉన్న పాదాలనే రాములవారి పాదాలు అంటారని తెలిపారు. కొండగట్టులో ఆంజనేయ స్వామికి నైరుతి భాగంలోని రామాలయం ఉందని, ఇక్కడ రామపాదకులకు నిత్యారాధన నైవేద్యాలు జరుగుతాయని అన్నారు. ప్రధాన దైవం ఆంజనేయ స్వామి కావటంతో ఇక్కడ శిలామూర్తులు ప్రతిష్ఠ చేయలేదని, ఆంజనేయ స్వామి వక్షస్థలంలోనే నిరంతరం సీతారాములు దర్శనమిస్తారని పేర్కొన్నారు. అలాగే క్షేత్ర పాలకుడైన బేతాళ స్వామి కూడా స్వయంభువని, ఆయనకు వెనుక ఉండదని భక్తులు ఆంజనేయ స్వామి, బేతాళ స్వామి, రామచంద్ర స్వామి పాదకులను దర్శించుకుంటే పునీతులవుతారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామివారి క్షేత్రం. ఈ క్షేత్రంలో స్వామివారి స్వయం వ్యక్తంగా వెలిచినటువంటి క్షేత్రం. ఈ క్షేత్రానికి రామాయణ ఇతిహాసానికి అవినాభావ సంబంధం ఉన్న విషయం మన అందరికీ విదితమే. అందులో భాగంగా స్వామి సన్నిధిలో మనకు సీతమ్మ వారి కన్నీటి గుంటలని కనిపిస్తాయి. ఎందుకు అలా కనిపిస్తున్నాయంటే, రావణాసురుడు సీతమ్మ వారిని అపహరిస్తున్నప్పుడు, ఆ సీతమ్మ వారు ఈ వైపు నుంచే ప్రయాణం చేస్తున్నప్పుడు సీతమ్మ వారి యొక్క కన్నీరు ఒక బండ మీద పడితే అవి కాస్త అమ్మవారి యొక్క పాతివ్రత్యం చేత, ఆ కన్నీటి యొక్క ప్రభావం చేత ఆ బండలపై రంధ్రాలు పడ్డట్టుగా అందులో ఎప్పటికీ నీరు ఉంటాయని మనకు ప్రశస్తి. అలాంటి ఆనవాళ్లను చూస్తూ రామచంద్ర స్వామి ప్రాంతానికి వచ్చినట్టుగా, వచ్చి ఒక బండ మీద నిలబడి సీతమ్మ వారి జాడ కోసం వెతికినట్టుగా ఆ బండ మీద రామచంద్ర స్వామి రెండు పాదాలు మనకు కనిపిస్తాయి. వాటినే రాముల వారి పాదాలు అని అంటారు. రామాలయం కాకుండా రాముల వారి పాదాలు అని అంటారు. ఇది మనకు ఆంజనేయ స్వామి వారికి నైరుతి భాగంలో మనకి ఆలయం దర్శనమిస్తుంది. ప్రధానంగా చాలా మంది ఏమంటారంటే, ఇక్కడ అయ్యా ఆంజనేయ స్వామి వారు ఉన్నారు కదా, రామచంద్ర స్వామి వారికి దేవాలయం ఎందుకు లేదు అని అనుకుంటారు. రామచంద్ర స్వామి వారి పాదాలు ఉన్నాయి. ఆ పాదాలు కూడా ఆంజనేయ స్వామి వారి కంటే కింది ప్రాంతంలో ఉంటాయి. ఆంజనేయ స్వామి పై భాగంలో ఉంటాడు. ఆంజనేయ స్వామి వారికి పక్కన ఉపాలయంలో వెంకటేశ్వర స్వామి వారు, వారితో పాటు రామచంద్ర స్వామి ఉత్సవమూర్తులు మనకు దర్శనమిస్తాయి. సీతా లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి ఉత్సవమూర్తులు మనకు దర్శనమిస్తాయి. ప్రతి సంవత్సరం ఇక్కడ సీతారామ కళ్యాణం కూడా మహావైభవంగా చేయడం జరుగుతుంది. అయితే ప్రధాన దేవాలయం ఆంజనేయ స్వామి కనుక రామచంద్ర స్వామి వారి యొక్క శిలామూర్తులు ప్రతిష్టాపన చేస్తే, ఇక్కడ ఆంజనేయ స్వామి కంటే మొదలు రామచంద్ర స్వామి వారికి ప్రథమ ఆరాధన, ప్రథమ నివేదన చేయవలసి ఉంటుంది. అయితే ప్రధాన క్షేత్రం కొండగట్టు కనుక పూర్వకాలంలో రామచంద్ర స్వామి పాదాలు ఉన్న చోటనే దేవాలయ నిర్మాణం చేయడం జరిగింది. అక్కడ నిత్యారాధనలు, నిత్య నైవేద్యాలు కూడా జరుగుతాయి, పాదాలకు మాత్రమే. వైష్ణవ సాంప్రదాయంలో ఎవరైతే పాద దర్శనం చేసుకుంటారో పాప విమోచనం జరిగి వారి స్వామివారి యొక్క ఆశాంతం దర్శనం చేసుకున్న ఫలితం వస్తుంది. కాబట్టి ఇక్కడ సనాతనంలో ఆలయ ఆచార సాంప్రదాయాన్ని అనుసరించి శిలామూర్తుల ప్రతిష్టాపన జరగలేదు. కానీ ఆంజనేయ స్వామి వారి యొక్క వక్షస్థలంలో నిరంతరం సీతారాములు ఉంటారు. మన మూలమూర్తిని కూడా చూసినప్పుడు ఆంజనేయ స్వామి వారి వక్షస్థలంలో బంగారు రాముడు సీతమ్మకు దర్శనమిస్తారు. ఒకే మూర్తిలో నరసింహస్వామి, ఆంజనేయ స్వామి వక్షస్థలం నుండి సీతారాములు దర్శనమిస్తారు. కనుక రామచంద్ర స్వామిని ఆంజనేయ స్వామి వారితో విభేదించకుండా ఇక్కడ మనకు ప్రధాన దైవం ఆంజనేయ స్వామి కనుక ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయమే మనకు దర్శనమిస్తుంది. అలాంటి ఆంజనేయ స్వామి వారి దర్శనం క్షేత్రపాలకుడిగా ఉండే భైరవుడు బేతాళ స్వామి వారిని కూడా స్వయం వ్యక్తమే. మనం ఎవరు ప్రతిష్టాపన చేసిన మూర్తి కాదు. స్వామివారి ఒక బండకు నెరిసి ఉంటాడు. అంటే ఎన్నో సంవత్సరాల క్రితం, ఒక దాదాపు 1000 సంవత్సరాల క్రితం అనుకుంటా బహుశా, ఈ ఆంజనేయ స్వామి వారితో పాటుగా వారిని కూడా మనకు శిలామూర్తిగా దర్శనం చేసుకోవడం జరుగుతుంది. వారికి పృష్ఠం వెనక భాగం ఉండదు. అలాంటి బేతాళ స్వామి దర్శనం చేసుకున్న భక్తులు ఇక్కడ ఇంకా కింది భాగానికి వచ్చి రామచంద్ర స్వామి పాదాలు కూడా దర్శనం చేసుకొని పునీతులవుతున్నారు. కాబట్టి స్వామివారి క్షేత్రం యొక్క వైభవాన్ని అనుసరించి అందరూ కూడా ఆంజనేయ స్వామి వారు, బేతాళ స్వామి, రామచంద్ర స్వామి పాదాలు దర్శనం చేసుకొని పునీతులు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇవి ఇవాళ ఆధ్యాత్మిక విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.